చూసాం మనం. కొత్తదే చూసాం. పాతదేమొద్దు. ఇప్పుడు ఇక్కడ చూడండి. మార్కెట్‌లో ఎక్కడుంది? ఇక్కడుంది ఒక పాయింట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక లో ఉందా? ఇక్కడ లో ఉంది. ఓకే. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఏం చేసింది? మీదికి వెళ్లి కింద క్లోజ్ అయింది. ఇదొచ్చేసి నెక్స్ట్ డే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్. ఓకే. దీని పక్కన ఎక్కడికైనా రెడ్ ఉందా ఈ లోలో? లేదు. సో, ఈ ట్రెండ్ లైన్ కోసం ఈ లో అనేది వర్క్ కాదు. దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెడ్ క్యాండిల్ పక్కన వచ్చేసి ఇక్కడ ఒక లో ఉందా? దాని తర్వాత మీదికి వెళ్ళిన తర్వాత మార్కెట్‌లో ఇంకో లో దొరికింది మనకు. ఓకే. ఇంకో లో దొరికింది. మీరు ఈ లో నుంచి ఈ లో మిడిల్ ఫార్మ్ క్యాండిల్ మీరు మార్క్ చేసుకుంటే జూమ్ చేస్తాను నేను. అబ్జర్వ్ ఈ లో నుంచి ఈ లోకి చేసుకుంటే ట్రెండ్ లైన్ అనేది ఇలా డ్రా అయ్యింది. అండ్ ప్రీవియస్ డే రోజు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మన గ్రూప్‌లో నేను కూడా ట్రేడ్స్ ఇచ్చాను. ఆల్ టార్గెట్స్ అచీవ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఏంటి? ట్రెండ్ లైన్ సపోర్ట్ లెవెల్ అండ్ రిజెక్షన్ అనేది బ్రేక్‌ఔట్. ఎందుకు బ్రేక్‌ఔట్? బికాస్ ప్రీవియస్ డే క్లోజింగ్ మీద మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చింది కాబట్టి. సో, ప్రాపర్‌గా ట్రెండ్ అనేది బయింగ్ చూపించింది. ఇక్కడ మనకు ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీని తర్వాత, దీని తర్వాత మనకు లో అనేది ఎక్కడ దొరికింది? ఇక్కడ దొరికింది. దీని తర్వాత నెక్స్ట్ లో ఎక్కడైనా దొరికిందా? దొరకలేదు. చాలా మందికి డౌట్ రావచ్చు. బ్రదర్ ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఇక్కడ ఒక లో ఉంది. ఇక్కడ ఒక లో ఉంది. ఇక్కడ ఒక లో ఉందంటే ఇది లో కాదండి. లో అంటే ఎలా అంటే ప్రాపర్‌గా మీదికి వెళ్లి రిజెక్ట్ అయ్యి ట్రేడ్ అయ్యి ఉండాలి. మార్కెట్‌లో ఇలా క్యాండిల్స్ ఉంటే మనం సైడ్‌వే మార్కెట్ అంటాం. ఫర్ సపోజ్ రేపైనా, ఎల్లుండైనా ఎప్పుడైనా ఒక లో దొరికింది మనకు. ఆ లో దొరికిందనుకోండి మనం ఆ లోని మార్క్ చేసుకుంటాం ఇలా. ఇలా లోని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనకు ప్రాపర్‌గా ఒక లో అనేది దొరకలేదు. దట్స్ వై దీని తర్వాత అనాలిసిస్ అనేది ఇప్పుడు లేదు.